చిరుత ఉన్నది మాకెరికే చిరుతలు సింహాలు తెలుగు సినిమా హీరోలే కదా అని అప్పుడే డిసైడ్ కాకుర్రి ఇది నిజమైన అడవి చిరుత అడవిలోకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరు పట్టించుకోరని ఊర్లోకి వచ్చి చేసుకుంటానన్నా వాటి గోస పబ్లిక్ ఫారెస్ట్ వాళ్ళకి అర్థమవుతుందని జనంలోకి వచ్చి పానం తీసుకున్నది చిరుత పులికి జనం కనిపిస్తే టక్కున మింగుదామని చూస్తుంది కానీ ఆత్మహత్య చేసుకున్నాడేంది అని అనుకుంటుర్రా ఇది నిజముల్లా కావాలంటే నిజామాబాద్కు పోదాం రాండ్రి చూపిస్తా రాండ్రి అవో చూస్తున్నారా కింద కాదు కరెంటు స్తంభం మీద చూడుండ్రి చక్కటి చిరుత పులి ఒక్క మేక కనిపించినా ఇడిచిపెట్టకపోతుండే మనుషులు ముంగటికెళ్ళి పోతానైతే కాళ్ళు తలకాయ పట్టి మందలు ఇవ్వకుంటే ఇడిచిపెట్టని మంచి పులి ఏం ఆపదొచ్చిందో ఏందో నిజామాబాద్ జిల్లా మల్లారం ఊరి దాపులకు వచ్చి బల్మీకి జీవి తీసుకున్నదిలా మనుషులైతేనేమో కరెంటు పోలు ఎక్కి నా డిమాండ్లు నెరవేర్చేదాకా స్తంభం దిగా ఎవ్వలన్నా దగ్గరకు వస్తే తీగలు ముట్టుకొని చస్తా అని బెదిరించేటోళ్ళు అదేమో అడవి జీవాయే భయపెట్టియకుండానే స్తంభం ఎక్కి ఊపిరి తీసుకున్నది అత్తోళ్ళు అదనపు కట్నం అడిగినరన్న బాధ లేదు మొగుడు దాగొచ్చి తంతున్నాడన్న రంది లేదు వ్యవసాయం చేస్తే అప్పులైతే అన్న బాధ లేదు దానికేం బుగులు గిట్ల స్తంభం ఎక్కి చచ్చేదందుకని తీసి పాడేయకుండ్రి మనుషులంతా అడవిలో ఏం దొరకకుండా చేసిండ్రన్న బాధ దాంది ఊర్లోకి వస్తే జీవులను తినొచ్చన్న ఆశ దాంది మా అడవులను మాకు కాకుండా చేస్తుండ్రన్న రంది దాంది పులుల పేరు మీద ఇచ్చే నిధులతోటి ఆఫీసర్లు లీడర్లు పొట్టలు పెంచుతున్నారు తప్ప ఆటి పొట్టలు నిండుతలేవని చెప్పేదానికే ఈ చిరుత పానం తీసుకున్నట్టున్నది కానీ మల్లారం ఊరోళ్ళు పొద్దుగాల దీన్ని చూసే వరకు చలి జ్వరం వచ్చినంత పనైంది ఎంబటే ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొట్టి రప్పించిండ్రు వాళ్ళు పీనుగాను పోస్ట్ మార్టం చేస్తామని పట్టుకపోయినరు మరి ఇది ఒక్కటే ఉన్నదా అంత్యక్రియలు చూసేదందుకు చిరుత తరపు బంధువులు ఎవరన్నా వస్తారా అన్న సంగతి ఇంకొన్ని వద్దులు ఆగితే కానీ తెలిసేటట్టు లేదు పాపం కదా రారాజులు ఎక్కువండే చిరుత పులి సచ్చి పీనుగా అయిపోయింది